నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. నమస్కారం. రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పాల జ్వరము, కీటోసిస్, రక్తహీనతలను గురించి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నాగరాజు గారు వివరిస్తారు. రైతులు అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు చెబుతారు. ఈ అంశానికి సంబంధించి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఫోన్ ద్వారా సంప్రదించి సమాధానాలు పొందవచ్చు. ఇందుకోసం మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 04027031431, 27031432, అలాగే 27031433. సార్ నమస్కారం అండి. నాగరాజు సార్ చెప్పండి సార్, మన రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రధానమైన అనుబంధ రంగం పాడి పరిశ్రమ కదా. పాడి పరిశ్రమ లాభసాటిగా ఉండాలంటే రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉండాలంటే రైతు మంచి ఆరోగ్యకరమైన పశువుని ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత మంచి ఆహారాన్ని ఇవ్వాలి. ఈ రెండు కాకుండాను చికిత్స చేయించుకుంటూ ఉండాలి. ఏ వ్యాధి రాకుండా చికిత్స చేయించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా వ్యాక్సినేషన్స్, ప్రివెంటివ్ వ్యాక్సినేషన్స్ అంటాము, అవి కంపల్సరీగా చేయిస్తూ రావాలి. సార్ ప్రధానంగా అంటే ఈ పాడి పరిశ్రమలు ఈ పాల దిగుబడిని ప్రభావితం చేసే అంశాలు ఏంటి? అదేవిధంగా ఈ పశువులకు వచ్చే వ్యాధుల్లో ప్రధానమైనటువంటివి ఏంటి సార్? పశువుల్లో ఎక్కువగా జబ్బులు 3 రకాలుగా ఉంటాయండి. మామూలుగా మనం చూస్తుంటాం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటాం, సూక్ష్మ క్రిముల వల్ల వస్తుంటాయి, అదొక రకమైన వ్యాధులు. ఇంకో రకమైన సూక్ష్మాతి సూక్ష్మమైన క్రిముల వల్ల వస్తుంటాయి, వైరస్ ఇన్ఫెక్షన్స్ అంటుంటాం. తర్వాత మూడోది పరాన్నల జీవులు ఉంటాయి, ఏలిక పాములు కానివ్వండి, గోమార్లు కానివ్వండి. ఈ రకంగా ఉన్నప్పుడు వేరే అంటువ్యాధులు వస్తుంటాయి. ఈ 3 కాకుండా పశువుల్లో ఎక్కువ పాలిచ్చే పశువుల్లో ఇంకో ఇతర రకమైన జబ్బులు వస్తుంటాయి. వాటిలో పాల జ్వరం చాలా ముఖ్యమండి. తర్వాత ఇంకోటి కీటోసిస్ కూడాను. సార్ పాల జ్వరం మీరు అన్నారు కదా సార్ ఇంతకుముందు, అంటే ప్రధానంగా పశువుల్లో పాల దిగుబడిని కానీ వచ్చే వ్యాధుల్లో ప్రభావితం చేసే పాల జ్వరం అన్నారు కదా. అసలు పాల జ్వరం అంటే ఏమిటి సార్? ఇది పశువు ఈనిన తర్వాత వచ్చే ముఖ్యమైన జబ్బు అండి ఇది. దీని ముఖ్య కారణం ఏమవుతుందంటే కాల్షియం లోపం వల్ల వచ్చేస్తుంది. పశువు ఈనిన వితిన్ 48 to 72 hours, అంటే 2 లేకుండా 3 రోజుల్లో పశువు క్షీణించడం, తర్వాత కుప్పకూలిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్య కారణం ఏంటంటే ఈనిన తర్వాత జున్ను పాలు ఇవ్వడం కానివ్వండి, పాలు ఉత్పత్తి పెరగడం కానివ్వండి. ఈ 2 కారణాల వల్ల ఎక్కువగా బాడీలో ఉన్న కాల్షియం ఎక్కువ డైవర్ట్ కావడం వల్ల సడన్గా పశువులో మేము హైపోకాల్సియమే అంటాం, చాలా కాల్షియం లెవెల్స్, బ్లడ్ కాల్షియం లెవెల్స్ చాలా పడిపోతుంటాయి. అందుకు ఆ కారణంగా ఈ వ్యాధి వస్తుంటుంది. సార్ క్షేత్రస్థాయిలో రైతులు ఈ వ్యాధిని ఏ విధంగా గుర్తించాలి సార్? అంటే లక్షణాలు కానీ రైతులు తమకున్న పరిజ్ఞానంతో అంటే వాళ్ళు ఏ విధంగా గుర్తించాలి సార్? ఈనిన తర్వాతనే ముందుగా పశువు ఏం చేస్తుందంటే ఆహారం మానేస్తుంది. జున్ను పాలు ఇస్తూ ఉంటుంది కానీ పశువు ఆహారం మానేస్తుంది. తర్వాత కాళ్ళలో వీక్నెస్ వస్తుంది, కాళ్ళు వనకడము, తల వనకడము, నోట్ల నుంచి కొంచెం సొంగగాడము, కళ్ళు లోపలికి పోవడము. ఇది ఫస్ట్ స్టేజ్ సిమ్టమ్స్, ఇవి లక్షణాలు ఇవి. అలాగే రైతు వదిలేశాడనుకోండి, అది మొత్తం కాళ్ళు పడిపోతాయి దాంట్లో. ఎందుకంటే పశువు లేవలేకపోవడము, తర్వాత కింద స్టెర్నల్ రికమెన్సీ అంటాం, కడుపు మీద కూర్చుని తర్వాత తల పక్కకు పెట్టేస్తుంది. ఇది చాలా సీరియస్గా ఉన్న సిమ్టమ్ అండి. సరే ఈ లక్షణాలను గుర్తించినప్పుడు అంటే రైతు సోదరులు దీన్ని ఏ విధంగా అంటే చికిత్సను ఏ విధమైనటువంటి చికిత్స చేసుకోవాలి సార్? చాలా ముఖ్యమైన చికిత్స ఇందులో కాల్షియం ఇంజెక్షన్స్. ఎందుకంటే ఎక్కువ పాల ఉత్పత్తి జరిగినప్పుడు పశువుకున్న కాల్షియం లెవెల్స్ తగ్గిపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. కాబట్టి ఇమీడియట్గా రైతు పశువుల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళేసి కాల్షియం ఇంజెక్షన్స్ చేయించుకుంటే తొందరగా నయమే అవకాశం ఉంటుంది. సార్ ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. అదే హలో నారాయణ గారు, అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. అదో పాలు తక్కువ ఇస్తుంది ఎంపకోడు, అందువల్ల కొత్తగా అన్నమాట.
పాల దిగుబడి తక్కువగా ఉందా ఇప్పుడు మీ పశువుకు? అవును అవును సార్. ఈయన ఎన్ని రోజులు అయింది? పశువు ఈయన ఎన్ని రోజులు అయింది? వారం సార్. అయితే ఎన్నో ఈత అండి ఇది? రెండో ఈతనా మూడో ఈతనా? 5వ ఈత సార్. 5వ ఈతనా? అది ముర్రా జాతినా లేకుంటే గ్రేడెడ్ ముర్రానా అండి మీది? హలో, చిన్న బరువుడు సార్. ఇంతకుముందు ఎంత ఇచ్చేది పాలు? ఇంతకుముందు ఈయనప్పుడు ఎంత ఇచ్చేది పాలు ముందుగా? 3 ఇస్తున్నా సార్. ఇప్పుడు ఎంత ఇస్తుంది? ఇప్పుడు 3 లీటర్లు ఇస్తుంది మీకు. అయితే మీరు దానికి ఏ ఆహారం పెడుతున్నారు ఎక్కువ? ఇస్తుంది సార్. పచ్చిగడ్డి అవి పెడుతున్నారా మీరు? లేదు సార్. పచ్చిగడ్డి. ఎందుకంటే పాలు తగ్గిపోవడం కారణం పచ్చిగడ్డి లేకపోవడం కూడాను. పచ్చిగడ్డి లేకపోవడం, తర్వాత మీరు దానికి ఇచ్చే దానాలో కాల్షియం సప్లిమెంట్స్ ఇవ్వాలి. మామూలుగా మీరు లవణాలు ఇవ్వాలి. ఖనిజ లవణాలు ఇవ్వడం చాలా ముఖ్యం అన్నమాట. అది ఈయన ముందు నుంచి ఇస్తుంటే ఇంకా మంచిది మీకు. సార్ మనకు ప్రధానంగా ఇంతకు ముందు చర్చిస్తున్నాడు అంటే పాల జ్వరాన్ని గుర్తించిన రైతులు అంటే పశువుల డాక్టర్కి తీసుకెళ్లిన తర్వాత సార్ అంటే ఎటువంటి చికిత్సను వాళ్ళు చేసుకుంటే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది సార్? ఎందుకంటే ఇది చాలా సీరియస్ కండిషన్. ఇమ్మీడియట్గా ఈయన తర్వాత రైతుకు చాలా ముఖ్యమైనది పాల ఉత్పత్తి. ఆ పాల ఉత్పత్తి తగ్గిపోతే తనకు చాలా లాస్ కూడా జరుగుతూ ఉంటుంది. సో ముందుగా గమనించడం చాలా ముఖ్యం అండి. ఇందులో పశువు ఆహారం తినకపోవడం, తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు కండరాలు వనకడం, అవి చూస్తేనే తను పశు సంవర్ధక శాఖ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి తెప్పించుకొని చూయించుకోవడం చాలా మంచిది. అయితే జాగ్రత్తలు ఏంటంటే పశువు ఈయనకు ముందు నుంచే రోజు దానాలో కాల్షియం పౌడర్స్ కానీ అవి యాడ్ చేసుకోవాలి. మన ఖనిజం మిశ్రమాలు సప్లిమెంట్ చేసుకుంటూ రావాలి. సార్ మనకు ప్రధానంగా మీరు ఇంతకుముందు ఇంకొకటి ప్రధానమైన సమస్య కీటోసిస్ అన్నారు సార్. అవునండి. మనం ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మరి ఇక కనగల్ మండలం పౌడిమేరండి. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. నల్గొండ జిల్లా పౌడిమేరండి. అడగండి సార్, శ్రీనివాసరెడ్డి గారు మీ ప్రశ్న అడగండి సార్. అది మా గేదె 2 నెలలు అవుతుంది సార్, ఒక్క పూట పెట్టింది అది. చెప్పండి. ఇంకా ఎంత ఎంత పాలు ఇచ్చేది? అది అంటే ఇక్కడ నుంచి మన చెట్ల నుంచి తెచ్చామండి, పూటగా ఇది ఇస్తుందని. అలాగే మళ్ళీ ఇక్కడ తెచ్చిన 2 నెలలకి ఈయనది 2 నెలలకే ఒక్క పూట పెట్టిందండి. మీరు ఏమేమి ఇస్తున్నారు దానికి? మిశ్రమాలు ఏమైనా ఇస్తున్నారా? తౌడు పెడుతున్నాం అండి. ఇలా కాల్షియం సప్లిమెంటేషన్స్ అంటే ఏదైనా కాల్షియం ఖనిజ లవణాలు ఏమైనా ఇస్తున్నారా దానికి మీరు? కాల్షియం అంటే మాకేం తెలియదండి, కాకపోతే పత్తి చెక్క ఎక్కువ దానా అది తౌడు ఇస్తున్నాం అండి. ఇది కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే దాదాపు 50 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు మీరు ఈ ఖనిజ లవణాలు దానాలు కలుపుకుంటూ వెళ్ళాలి. లేకుంటే మీకు అంటే దాంట్లో ఖనిజ లవణాలు అంటే మినరల్ మిక్చర్ మీకు బయట మీకు మినరల్ మిక్చర్ ఉంటుంది, కాల్షియం మినరల్ మిక్చర్ బ్రిక్స్ ఉంటాయి, అవి కూడా తీసుకోవచ్చు మీరు. అది రోజు 50 గ్రాముల వరకు దానాలు కలిపి ఇచ్చేయచ్చు మీరు. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మాది గేదె ఒకటి 4 పాలు ఇచ్చే గేదండి. పాలు సాయంత్రం తగ్గిపోయినాయండి. అయితే ఈయన ఎన్ని రోజులైంది సార్? అది 3 నెలలు అయిందండి. ఇంతకుముందు ఎంత పాలు ఇచ్చేది మొదట్లో? ఈయన ఫస్ట్ 4 లీటర్లు ఇచ్చేదండి. ఇప్పుడు తగ్గిపోయిందా పూర్తిగా? ఏమండి ఇప్పుడు ఎంత? 3 లీటర్లు ఇస్తుందా? 3 ఇస్తుందండి. మేత గిట్ట సరిగ్గా మేస్తుందా? అవునండి. అయితే మీరు ఏమి ఇస్తున్నారు దానాలో? మొక్కజొన్న సొప్పు అండి, జాడండి. మరి ఈ ఖనిజ లవణాలు ఏమైనా ఇస్తున్నారా? కాల్షియం ఏమైనా పెడుతున్నారా వాటికి? మినరల్ మిక్చర్ కానీ అలాంటిది ఏమైనా ఇస్తున్నారా? అది చాలా ముఖ్యం అండి. ఎందుకంటే మనకు పాలు కావాలంటే కాల్షియం కంపల్సరీగా ఉండాలి దాంట్లో, దానాలో. మనం ఇచ్చే ఏది ఇచ్చినా కానీ కాల్షియం సప్లిమెంటేషన్ సరిగ్గా ఉండాలి. రోజు మీకు ఒక లీటర్ పాలకి, 1 కిలో పాలకి దాదాపు 2 గ్రాముల కాల్షియం అవసరం పడుతుంది. పశువు 2 గ్రాముల కాల్షియం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీరు 50 గ్రాములు మినిమం దానాలు కలిపి ఇస్తున్నారు. పొద్దున సాయంత్రం పూట 2 పూటలో ఇస్తున్నారు మీరు. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను కడప జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. సార్ హలో, అడగండి రెడ్డి గారు. అడగండి సార్. సార్ ఇక్కడ పశువులు వచ్చేసి నాటు పశువులు ఉన్నాయి. దాంట్లో వచ్చేసి పాలు కొంచెం తక్కువ ఇస్తున్నాయి సార్. అది ఈయన ఎన్ని రోజులు అయింది సార్? అది
ఈవి 2 months అయింది సార్. అలాగే పాలు ఎంత ఇచ్చేది? ఫస్ట్ స్టార్టింగ్లో మీకు పాలు ఎంత ఇచ్చాయి, ఇప్పుడు ఎంత పడిపోయింది మీకు? హలో హలో సార్, చెప్పండి. పాలు ఎంత ఇచ్చేది ముందట్లో ఎంత ఇచ్చేది? ముందు వచ్చేసి 2 నుంచి 230 లీటర్ వస్తుంది సార్ అది. ఓకే, రైట్. అలాగే ఆ, అయితే మీరు ఏమి ఇస్తున్నారు? ఆహారం దానమే? ఆహారం పచ్చిగడ్డి ఏమంటే మొక్కజొన్న ఉంది కదా, మొక్కజొన్నది వచ్చేసి మంచి ఈకలు ఇస్తున్నాం సార్. ఇంకా తర్వాత తర్వాత తౌడు పోస్తున్నాము. అలాగే ఏమైనా మినరల్ మిక్చర్ ఏమైనా ఇస్తున్నారా? ఏం సార్? మినరల్ మిక్చర్ మామూలుగా ఖనిజ లవణాలు ఏమైనా ఇస్తున్నారా మీరు? కణిక లవణాలు ఏం దొరకట్లేదు సార్ జిల్లాలో. ఎందుకంటే మీకు మినరల్ మిక్చర్స్ మీకు చాలా కంపెనీలు ఇస్తున్నాయి, మీకు చాలా కంపెనీల్లో కొనుక్కోవచ్చు. అది చాలా పాల కేంద్రంలో ఏం ఇవ్వట్లేదు మాకు. తీసుకోండి, ఎందుకంటే అది ఎక్కువ ఖర్చు కూడా ఉండవు మీకు. ఓకే ఓకే. ఒక కిలో ప్యాకెట్ మీకు 45-50 రూపీస్లో వస్తుంది. అది చాలా ముఖ్యం అండి, దాంట్లో కాల్షియం లవణాలు చాలా ముఖ్యం. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. చెప్పండి సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? అది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అండి. శ్రీరామవరం. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. అదే మేత పుల్లు కూడా ఉంది, పాలు తగ్గిపోతున్నాయి గేదె దగ్గర. అది ఎప్పుడు ఈనింది? ఈయన 2 నెలలు అవుతుందండి. ఎంత ఇచ్చేది పాలు? ముందుట్లో ఎంత ఇచ్చేది? పాలు 2 ఇచ్చేదండి. ఇప్పుడు 6 లోపు ఇస్తుందండి. మరి మీరు ఏమైనా పెడుతున్నారా? మినరల్ మిక్చర్స్ అలా ఏమైనా ఇస్తున్నారా? పశువుల దానా ఉంది కదండి, అది వేస్తున్నాం. బలపాల మినరల్ మిక్చర్ కూడా తీసుకున్నామని చెప్పి పశువుల దగ్గర. అలాగే అయితే ఇంతకు ముందు కూడా ఇలా తగ్గిందా? పాత తగ్గలేదండి, ఇయ్యేతేనండి. పాలు ఎలా ఉంటున్నాయి? సరిగా ఉంటున్నాయి? ఏదైనా గడ్డలు కానీ అలా ఏమైనా కనిపిస్తున్నాయి దాంట్లో? పాలు బాగానే ఉంటున్నాయండి. అలాగే అయితే మీరు ఏం చేస్తారంటే, మీరు ఈ మినరల్ మిక్చర్ సప్లిమెంటేషన్స్ కాకుండా గ్లూకోజ్ సప్లిమెంటేషన్ కూడా చేసుకోవాల్సి వస్తుంది. దానికి మీకు ఇట్లా కొన్ని ఇంజెక్షన్స్ వేయించుకోవచ్చు, లేకుంటే నోటి ద్వారా కొన్ని మందులు తాగించుకోవచ్చు. దాంట్లో ఎక్కువగా బెల్లం అలా పెట్టుకోవచ్చు. మీరు జాగరీ అంటాం కదా, బెల్లము అది ఇవ్వచ్చు మీరు. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? చిన్నపేట సార్, కృష్ణా చిన్నపేట అండి. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. సార్ మా గేదె 4 నెలలు అవుతుంది సార్. 4 నెలలు పాలు బాగానే ఉన్నాయి సార్. 4 నెలల నుంచి 10 రోజుల నుంచి ఇరిగిపోయినాయి సార్ పాలు ఇరిగిపోతున్నాయి. అవును సార్. చెప్తారండి. అయితే మీరు టెస్ట్ చేయించారా? ఎందుకంటే పాలు ఇరిగిపోతున్నాయంటే పాల పొదుగులో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. ఎందుకంటే మీరు పితికినప్పుడు ఏదైనా గడ్డలు పడుతున్నాయో చెక్ చేసుకోవాలి. సార్ చెప్పండి సార్. ఎందుకంటే పాల ఇన్ఫెక్షన్ వల్లనే, పొదుగులో ఇన్ఫెక్షన్ వల్ల మీకు పాలు ఇరిగిపోతున్నాయి అవి. సార్ చెప్పండి సార్. సో మీరు డాక్టర్ దగ్గర తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఒకసారి పాల పరీక్ష చేయించి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. చెప్పండి సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? దుండియాల్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. మాది 3 లీటర్ ఇస్తుంది పాలు, ఇస్తలేదు 3 నెలలు అవుతుంది. ఈయన ఎన్ని రోజులైంది? చెప్పండి సార్, కరెక్ట్ అయినట్టు. ఎందుకంటే ఎక్కువగా రైతు సోదరులు ఏం చేస్తుంటారంటే పాలు ఈనిన తర్వాత వాళ్ళు బెల్లం పెట్టడం కానీ, ఈనిన తర్వాత మినరల్ మిక్చర్స్ ఇవ్వడం అలా చేస్తుంటారు. కానీ ఈయనకు ముందు నుంచే, ఓ నెల ముందు నుంచే ఈ ఖనిజ లవణాలు దానాల్లో పెట్టడం వల్ల అది టైమ్ ఆఫ్ కావింగ్ అంటాం. అంటే ఈయన మోపు ఉన్నప్పుడు ఈ పాల ఉత్పత్తి కానీ ఇవన్నీ కూడా పడిపోకుండా జాగ్రత్త పడచ్చు. సార్ మీరు ఇంకొకటి ప్రధానమైన సమస్య మనకు కీటోసిస్ అన్నారు కదా. అవును సార్. అసలు కీటోసిస్ అంటే ఏంటండి? కీటోసిస్ ఇది ఎక్కువ పాలు ఇచ్చే గేదెల్లో కానీ ఆవుల్లో వస్తుంది. ఇది ముఖ్య కారణము గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతాయి పశువులో. ఎందుకంటే ప్రతి లీటర్ పాలు కోసం దాదాపు 2 కేజీల గ్లూకోజ్ పశువు సంక్రమించుకోవాలి ఒక్క కేజీ పాల కోసం. అలా 10 లీటర్లు ఇచ్చే పాలు అయితే దాదాపు మనం పెంచుకోవచ్చు. ఎంత గ్లూకోజ్ కావాల్సి వస్తుంది. సార్ ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో నమస్కారం అండి. నమస్తే అండి, నాకు సత్యనారాయణ రాజమండ్రి నుంచి అండి. అడగండి సత్యనారాయణ గారు, మీ ప్రశ్న అడగండి సార్. సార్ మా గేదె ఇంకొక 20 రోజులకి ఏంటండి. ఓకే. అయితే ఇంతకు ముందు 3 నుంచి 4 లీటర్ల వరకు పాలు ఇచ్చేదండి. అలాగే అయితే నేను పశు దాణాన్ని తౌడు తప్ప ఇంక వేరే ఖనిజ లవణాలు ఏం పెట్టేవాడిని కాదు. కానీ అప్పుడు ఫ్యాక్ట్ ఎంత తౌడు పెట్టినా కానీ ఫ్యాక్ట్ పెరిగేది కదండి నాకు. అయితే ఇందులో ఫ్యాక్ట్ పెరగడానికి ఏమన్నా చెప్తారండి? ఫ్యాట్ మనకు ముఖ్యం కాదు ఇక్కడ. ఎందుకంటే చూడి పశువులకి ఫ్యాట్ ఎక్కువ కూడా రాకూడదు. కీటోసిస్ అనే ఒక జబ్బు వస్తుంది, ఈనిన తర్వాత వస్తుంది. అది
సో మనం మామూలుగా మంచి దానా ఆహారం ఇస్తూ ఖనిజ లవణాలు ఇస్తూ రావాలి. అంటే ఇక్కడ మాకు ఖనిజ లవణాలు దొరకవండి, దానాన్ని తౌడే పెడతామండి మేము. లేదు, ఎందుకంటే ఈయన మామూలుగా చూడి గేదెలకు కానీ ఆవులకు కానీ లోపల దూడ ఉన్నప్పుడు దూడ బొక్క గట్టిపడాలంటే ఈ లవణాలు చాలా ఇంపార్టెంట్, స్పెషల్లీ కాల్షియం. అందుకోసం మీరు దాదాపు 20 గ్రాములు, ఎక్కువ కూడా కాదు, 20 గ్రాములు ఈనమోపు ఉందన్నారు కాబట్టి రోజుకి 20 గ్రాములు కాల్షియం డైఫాస్ఫేట్ అని డై కాల్షియం ఫాస్ఫేట్ కానీ లేకుంటే కాల్షియం ప్రోపినేట్ కానీ మీకు మీ డాక్టర్ గారిని అడిగితే మీరు రాసిస్తారండి. మినరల్ మిక్షన్ మీకు రాసిస్తారు. ఇంకొక 20 రోజులకి ఇప్పుడు పెట్టేయచ్చండి, ఇప్పుడు పెట్టేయండి. ఇప్పుడు ముఖ్యం అది మీకు. దాంతోపాటు అది కాకుండా విటమిన్ ఇంజెక్షన్స్ కూడా చేయించుకోవాలి. విటమిన్ A, D3 ఇంజెక్షన్స్ కూడాను మీ డాక్టర్ని సంప్రదించి ఇప్పుడే చేయించేసుకోండి. ఎందుకంటే ఈనేటప్పుడు మీకు పశువుకి ఏ ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మోదుమూడి అండి, అవనగడ్డి మండలం. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. మరి ఆవు అండి పోయిన ఈతగా 5 లీటర్లు 6 లీటర్లు ఇచ్చిందండి. మొన్న మే నెల పోయింది, ఇప్పుడు 3 లీటర్లు కన్నా ఇవ్వట్లేదండి. ఎన్ని రోజులైందండి? ఈయన ఎన్ని రోజులైంది? మే నెల పోయిందండి. నెల అయిందా? అయితే మీరు ఏమి ఇస్తున్నారు? ఆహారం ఏమి ఇస్తున్నారు? పొద్దున పూట పత్తి పిండిను బలపాల పిండి. అలాగే బలపాల పిండి పెడుతున్నాం. ఈ పాల కేంద్రంలో మిక్సర్ ఇచ్చారండి, అది పెడుతున్నాం అండి. ఆహారం అది సరిగ్గా తీసుకుంటే తగ్గించేసిందా? బాగానే తీసుకుంటుందండి ఆహారం. మొన్న మధ్య జలగేద ఉందని అరికి ఇచ్చారు. అలాగే ఆ అరికి ఇచ్చినాక కొద్దిగా లైన్ లో పడింది. ఈ ఖనిజ లవణాలు పెడుతున్నారా? ఏమన్నా కాల్షియం అవన్నీ కూడా పెడుతున్నారా మీరు? పెడుతున్నామండి. ఎంత ఇస్తున్నారండి మీరు? సాయంత్రం పాటు మట్టి పెడుతున్నారండి. అలాగే అయితే మీరు ఒక్కసారి దాని ఇది టిపికల్ కీటోసిస్ కేసు కావచ్చు. ఎందుకంటే మీరు ఎగ్జాక్ట్ గా 6 వారాలు అయిందని అంటున్నారు కాబట్టి ఒకసారి దాన్ని మూత్ర పరీక్ష చేయించాలి. మీరు మీ డాక్టర్ గారు తీసుకెళ్లేసి మూత్ర పరీక్ష చేయించినప్పుడు మనకి ఈ వ్యాధి అనేది తెలిసిపోతుంది మనకు. తర్వాత మీరు ఇంకోటి ఏం చేయాలంటే బెల్లం కానీ బెల్లం అలా పెట్టొచ్చు. రోజు 1/2 కిలో వరకు పెట్టొచ్చు మీరు, పొద్దున సాయంత్రం 2 పూట్ల. దానివల్ల కూడా కాకుంటే మీరు ట్రీట్మెంట్ ఇంజెక్షన్స్ కూడా చేసుకోవచ్చు. మీ డాక్టర్ని సంప్రదిస్తే కొన్ని ఇంజెక్షన్స్ అవి రాసిస్తారు, అవి కూడా తీసుకోవచ్చు మీరు. లక్షలాది రైతులు ఉపయోగిస్తున్నారు డ్యూపాన్ ఫర్టెరా. ఇది అందిస్తుంది వరిలో కాండం తొలిచే పురుగుపై దీర్ఘకాలం నియంత్రణ, మెరుగైన పిలకలు మరియు అధిక దిగుబడి. డ్యూపాన్ ఫర్టెరా, కణం కణంలో క్రాంతి. సార్, మనం ఇంతకుముందు చర్చిస్తున్నట్టు కీటోసిస్, ప్రధానమైనటువంటి కీటోసిస్ రైతు సోదరులు ఏ విధంగా గుర్తించాలి సార్? ఈనిన తర్వాత 2 వారాల నుంచి 6 వారాల వరకు ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే ఈ పిచ్ పట్టినట్టు చేస్తుంటాయి. మామూలుగా పశువు ఆహారం తగ్గించేస్తుంది, తర్వాత పశువు క్షీణిస్తుంది, బాడీ వెయిట్ బాగా పడిపోతూ ఉంటుంది. తర్వాత పిచ్చి పట్టినట్టు చేస్తుంటుంది. ఇట్లా పళ్ళు కొరక్కోవడం, గోడకేసి తల రుద్దుకోవడం, లేకుంటే ప్రెస్ చేసుకోవడం, హెడ్ ప్రెస్సింగ్ అంటాం మేము. తర్వాత సర్క్లింగ్ అంటాం, గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది, దొడ్లో అరుస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి కాళ్ళు చేతులు తన్నుకుంటూ ఉంటుంది, పడిపోయి కాళ్ళు చేతులు తన్నుకుంటూ ఉంటుంది. సార్, మనం ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో హలో నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? పొలంనేరు నుండి మాట్లాడుతున్నాం సార్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. సార్, మా ఆవుకి 1 year ముందు చెవుల మీద నేను కొట్టాను. దాని తర్వాత ఎక్కువ బ్లడ్ ముక్కులో ఉండి వస్తాను సార్. ఇలా కట్టదని కొట్టారా గట్టిగా? అవును సార్. అది ఎందుకంటే మీరు చెవి మీద కొట్టినప్పుడు కొమ్ములు ఉన్నాయా? చిన్న కొమ్ములు కానీ అలా ఉన్నాయా? కొమ్ములు లేవు సార్. కొమ్ములు లేవా? అది ఎందుకంటే మీరు కొట్టడం వల్ల ఇంటర్నల్ డ్యామేజ్ జరిగింది, అంటే హెమటమా అలా అంటాం మేము సాధారణంగా. ఆ కొట్టడం వల్ల రక్తనాళాలు పగిలిపోయి ఉంటాయి. అది మానడం లేదు. ఆ పుండు మానక మీకు అప్పుడప్పుడు ఈ రక్త ప్రసవం జరుగుతుంది ముక్కులో నుంచి. అవును సార్, బ్లడ్ ఎక్కువ ఒక్కొక్కసారి గడ్డలుగా వచ్చేస్తుంది సార్. అవును. అయితే మీరు ఒకసారి డాక్టర్ గారు చూపించారా? ఎందుకంటే చూపించాను సార్. అప్పుడప్పుడు వేసినారు, ఇంజక్షన్లు వేసినారు, తర్వాత టాబ్లెట్ ఇచ్చినారు. అలాగే ఇప్పుడు కంట్రోల్ అయింది సార్. మళ్ళా తర్వాత ఫ్యూచర్ లో ఏదైనా వస్తుందని ఫ్యూచర్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మీకు పశువుని కొంచెం ఎక్కువ అంటే మరీ ఎక్కువ స్ట్రెస్ గా చేయకుండా చూసుకోవాలి. మళ్ళీ ఇట్లా పరిగెత్తించడం కానివ్వండి, అలా చేయకుండా చూసుకోవాలి మీరు.
ఎందుకంటే మళ్ళీ స్ట్రెస్ గురి అయినప్పుడు మళ్ళీ అది పుండు మళ్ళీ అక్కడి నుంచి బ్లీడింగ్ కావచ్చు. సరే సార్, దానికి ఏదన్నా మార్గం ఉంది సార్? మార్గం అంటే మనకు సిమ్టమ్స్ వచ్చేంత వరకు ట్రీట్మెంట్ చేయలేము మనం. మామూలుగా డాక్టర్ గారికి తీసుకెళ్ళడమే బెటర్ అసలు. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో, నమస్తే సార్. మేము ఏలూరు నుంచి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాం అండి. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. అది మాయ చూడదండి, గేద మాయ బయటకు వచ్చింది సార్. దానికి ఏమన్నా ముందు ఉందా సార్, లేకపోతే ఇంకా ఎన్ని రోజుల్లో ఇంత ఉంది పశువు? అది ఇప్పుడు ఇంకా 9వ నెల సార్. అలాగే, ఎందుకంటే మామూలుగా ఎక్కువగా మనం చూసే పశువుల్లో, చూడిన పశువుల్లో కాల్షియం డెఫిషియన్సీ వల్ల అది అంటే కొత్తగా ఏంటుంది సార్ పడ్డ. అలాగే, అది ఎందుకంటే కాల్షియం డెఫిషియన్సీ ఉంటే అలా మీకు మయ్య చూపిస్తుంది అది. కాబట్టి మీరు కాల్షియం ట్రీట్మెంట్ మీ డాక్టర్ దగ్గర తీసుకెళ్లి కాల్షియం ట్రీట్మెంట్ చేయించుకోండి. సరే సార్. తర్వాత మీరు దానాలో కూడాను ఖనిజ లవణాలు కంపల్సరీగా ఉండాలి. కాల్షియం మినరల్ మిక్చర్ కానీ అవి కంపల్సరీగా తినిపిస్తూ రావాలి. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఇది ఇక్కడ మేము ఏలూరు పక్కనండి, పెదపాడు. సార్ అడగండి సార్, మీ ప్రశ్న అడగండి సార్. అంటే సార్ గేద మొన్న ఈనిందండి, దానికి బాగా మే వచ్చేస్తుందండి. తొలిసూరు గేద. అలాగే, దాన్ని మేపాలండి. మేపాలంటే మరి మేపే కొద్దిగా దానికి మేయ వచ్చేస్తుంది. ఇంకా హలో చెప్తారండి. మేపే కొద్దిగా మేయ వచ్చేస్తుందండి గేదకి. అయితే అది దూడకు కష్టమైందా? కాన్పికేట్ ఏమైనా కష్టమైందా? ఈనేటప్పుడు ఏమైనా దూడని పట్టి లాగడం అలా చేశారా ఏమన్నా మీరు? లేదండి, అది ముందే మే కనపడింది మాకు. అలాగే, డెలివరీ మాత్రం నార్మల్ డెలివరీ అయింది. అలాగే, ఓకే. అయితే ఇది కూడాను మీకు ఇలా మయ్య చూపించడం అనేది కాల్షియం లోపం వల్ల జరుగుతుంది. మీరు వాటికి చికిత్స చేయించుకోవాలి. కాల్షియం ట్రీట్మెంట్, ఇంజెక్షన్స్ అలా చేయించుకోవాలి. మీరు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళేసి ఇంజెక్షన్స్ అవి చేయించుకోండి. తర్వాత దానాలో కూడాను మినరల్ మిక్చర్ అవి పెట్టుకోవచ్చు మీరు. దానాలో కూడాను, ఆహారంలో కూడాను కాల్షియం ఉంటుంది. కాల్షియం మినరల్ మిక్చర్స్ బ్లాక్స్ అని ఉంటాయి మీకు, ఆర్ పౌడర్ అని ఉంటుంది. రోజు 100 గ్రాముల వరకు ఇవ్వచ్చండి. తర్వాత మీరు ఆ ఇన్ఫెక్షన్ కూడా ఏది ఉందా, గర్భసంచిలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ మళ్ళీ దానివల్ల కూడా మళ్ళీ మీకు రిలాప్స్ అవుతుంది, మళ్ళీ వస్తుంటుంది. అది ఒకసారి డాక్టర్ దగ్గర చూపించేసుకుని దాని ట్రీట్మెంట్ కూడా చేయించుకోవాలి. ఓకే సార్. ఇంకొక ఏదో ఉందండి, అది కనీసం మేము 2 సంవత్సరాల నుంచి దాన్ని చెప్తున్నా నమ్మలే కదండి. అలాగే, గర్భసంచిలో తేడా ఇవ్వలేదు అన్నారు. అలాగే, కానీ అది చూడు తవ్వట్లేదు మాకు, ఎన్నిసార్లు తీసుకెళ్ళినా కానీ. అది మళ్ళీ పరీక్ష చేయించుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు దానికి లోపల గుడ్డు తయారవుతుందో లేదో అది చెక్ చేయించుకోవాలి. డాక్టర్ గారే చేయగలుగుతారు. కనీసం 4-5 సార్లు పరిచయం, 4-5 హాస్పిటల్ కూడా తిప్పేవాడు దాన్ని. అలాగే అవట్లేదు, చూడు తవ్వట్లేదు. దాని పరిష్కారం మరి ఎలాగది? లేదు, మళ్ళీ తీసుకెళ్ళండి, చూయించండి. లోపల గుడ్డు డాక్టర్ని అడగండి మీరు. డాక్టర్ అది గుడ్డు తయారవుతుందా లేదా, తయారు కాకున్నప్పుడు ఇంకా వేరే ఏదైనా జబ్బులు ఉన్నాయా, అవుతున్నా కానీ ఇంకా వేరే ఏదైనా జబ్బులు ఉన్నాయా, దానికి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. సార్ ప్రధానంగా మనం ఇంతకు ముందు చర్చిస్తున్నట్టు కీటోసిస్ అన్నాం కదా సార్. ఈ కీటోసిస్ రావడానికి ప్రధానమైన కారణాలు ఏమిటి సార్? దీన్ని మేము నెగటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ అంటాం సార్. ఎందుకంటే పాల ఉత్పాదన కావాల్సిన ఆహారము పశువులో లేకపోవడం వల్ల. ఇప్పుడు 10 లీటర్లు పాలిచ్చే గేదెకు ఆహారం 2 లీటర్లు 3 లీటర్లు సరిపోయేటట్టు పెడితే రైతు దాన్ని ఈ కీటోసిస్ వస్తుంది. ఇది నెగటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ అంటాము. ఇన్పుట్ తక్కువ, అవుట్పుట్ ఎక్కువ. పాల అవుట్పుట్ ఎక్కువ ఉండడం వల్ల, ఇన్పుట్ ఏమో ఆహారం తక్కువ ఉండడం వల్ల వచ్చే వ్యాధి ఇది. సరే, ఈ వ్యాధి లక్షణాలు రైతు సోదరులు ఏ విధంగా గుర్తించాలండి? స్లోగా అంటే మెల్లిమెల్లిగా పాలు పడిపోతుంటాయి. ఇంకోటి, పశువు ఆహారం తీసుకుంటున్నా కానీ క్షీణిస్తూ ఉంటుంది, బాడీ వెయిట్ తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత అలానే వదిలేస్తే పాల ఉత్పాదన పూర్తిగా పడిపోతుంది. పశువు తినడం మానేస్తుంది, ఆహారం తినడం మానేస్తుంది. తర్వాత నేను చెప్పినట్టు పిచ్చి పట్టినట్టు లక్షణాలు వస్తుంటాయి. గుండ్రంగా తిరగడము, పళ్ళు కొరుక్కోవడము, నోట్ల నుంచి చొంగగాడము, తల గోడకేసి కొట్టుకోవడం కానీ గట్టిగా ప్రెస్ చేసుకోవడం, హెడ్ ప్రెస్సింగ్ అంటాము. ఇది ఇలానే వదిలేస్తే కింద పడిపోయి కాళ్ళు చేతులు కొట్టుకోవడం అలా చేస్తుంది. సార్, ఇవి గుర్తించినప్పుడు అంటే క్షేత్రస్థాయిలో రైతులు కీటోసిస్గా నిర్ధారించినప్పుడు చికిత్స ఏ విధంగా చేసుకోవాలి సార్? రైతు సోదరులు ఎక్కువగా దీన్ని ఇన్ఫెక్షన్ అనుకుంటారు, మెదడు వ్యాపు కానీ మెదడు జబ్బులు అనుకొని ఎక్కువగా ఆ ట్రీట్మెంట్ చేస్తుంటారు. ఎక్కువ పాలు ఇచ్చే గేదెల్లో ఈ లక్షణాలు కనిపిస్తే సాధారణంగా ఈ పాల ఉత్పత్తి కలిగే వల్ల
వ్యాధినే అనుకోవాలి. ఎందుకంటే వేరే ఇన్ఫెక్షన్స్లో జ్వరం ఎక్కువ ఉండడం కానీ అవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే రైతు సోదరులు ఎక్కువగా దొమ్మని అనుకోవడం, సర్రా అనుకుంటారు, ఎక్కువగా ట్రిప్స్ అంటాం మేము, సర్రా అనుకొని దానికి కావాల్సిన అన్ని ట్రీట్మెంట్ చేయిస్తుంటారు. అది సక్సెస్ కాదు. సో రైతు సోదరులు ఏం చేయాలంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళేసి సింపుల్గా దాని మూత్ర పరీక్ష చేసుకోవచ్చు. ఆ మూత్ర పరీక్షలో మనం కీటోన్ బాడీస్ చెక్ చేసుకుంటాము. అది ఉంది అంటే కీటోసిస్ ఉన్నట్టు. దానివల్ల అది కాకుండా కన్ఫర్మ్ డయాగ్నోసిస్ అంటారు, కన్ఫర్మేటరీ డయాగ్నోసిస్ అంటాము. రక్త పరీక్షలో కూడాను కీటోన్ బాడీస్ ఎలివేషన్ ఉంటుంది. అది కూడాను దానివల్ల కన్ఫర్మ్గా తెలుసుకోవచ్చు. రైతు ఇమీడియట్గా ట్రీట్మెంట్, సింపుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. గ్లూకోజ్ పదార్థాలు ఎక్కువగా ఇవ్వాలి. సో దాదాపు 50% మేము ఎక్కువ యూజ్ చేస్తాము. 50% డెక్స్ట్రోస్ కానీ, 25% డెక్స్ట్రోస్ కానీ, 20% డెక్స్ట్రోస్ కానీ, ఇవి రక్తంలో డైరెక్ట్గా ఎక్కిస్తారు డాక్టర్ గారు. అలా చేసుకోవచ్చు. దీంతో పాటు కాకుండా ఓరల్ అంటాం, నోట్లో దానాలో ఇచ్చే పదార్థాల ద్వారా కూడాను దీన్ని తగ్గించుకోవచ్చు. ఎక్కువగా ప్రొపలీన్ గ్లైకాల్ అని యూజ్ చేస్తుంటాం. అది 20 to 40 ml per day రోజు దానాలో పెట్టినప్పుడు మనకి కీటోసిస్ నుంచి నివారణ తీసుకోవచ్చు. సింపుల్గా జాగరీ కూడాను, అంటే మన బెల్లం కూడా దాన్ని ఇప్పుడు చూడు కట్టి తర్వాత చాలా బలహీనంగా ఉంటుంది. ఇట్లా మందలో నడవలేకపోయి వెనకలో ఉండిపోతుంది పశువు, ఆయాస పడుతుంటుంది, రొప్పుతూ ఉంటుంది. అంటే మనం దీన్ని నివారించడానికి రైతులు ఏ విధమైన జాగ్రత్తలు రక్తహీనత ఎక్కువ పశువుల్లో వచ్చే ముఖ్యమైన కారణాలు ఏలిక పాములు సార్. దూడల్లో కానీ పెద్దవాటిలో కానీ, దూడల్లో ఎక్కువగా రక్తహీనత అనేది ఏలిక పాముల వల్ల వస్తూ ఉంటుంది. సో డివార్మింగ్ చేయించుకుంటే, ఏలిక పాముల మందే ఇచ్చేసుకుంటే మనకు దీన్ని నివారించవచ్చు. ఇంకోటి పశువుల్లో దూడల్లో కానీ పెద్దవాటిలో కానీ పరాన్నజీవులు ఎక్కువ ఉంటాయి. టిక్స్ అంటాం, టిక్స్ కానివ్వండి, లైస్ ఇన్ఫెస్టేషన్ కానివ్వండి, ఇది కూడా రక్తం పీల్చేస్తూ ఉంటాయి. దానివల్ల వేరే అంటువ్యాధులు కూడా వస్తుంటాయి. వీటన్నిటి కూడా తగ్గించుకోవాలి. సో బ్యూటాక్స్ స్ప్రే అలాంటివి చేసుకున్నప్పుడు ఇవన్నీ పరాన్నజీవులను కూడా మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. సార్, పాల జ్వరము, కీటోసిస్, రక్తహీనత గురించి చక్కగా వివరించారు. నమస్కారం అండి. నమస్కారం సార్. ఈ అంశానికి సంబంధించి అదనపు సమాచారం కోసం శాస్త్రవేత్తను సంప్రదించవచ్చు. ఇందుకోసం మీరు సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ పి నాగరాజు, అసోసియేట్ ప్రొఫెసర్, పశువైద్య కళాశాల, కోరుట్ల, కరీంనగర్ జిల్లా. అలాగే ఫోన్ ద్వారా అయితే 9849569360 అనే నెంబర్కి ఫోన్ చేసి ఎప్పుడైనా అదనపు సమాచారాన్ని పొందవచ్చు.